స్టాక్ మీకు ఎందుకు తీసుకున్నా ఏంటని కూడా చెప్తాను. ఓకే, ఈ స్టాక్ నేను ఎందుకు తీసుకున్నా అంటే ఇప్పుడు ఇది నియర్లీ సపోర్ట్ జోన్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసి సపోర్ట్ లైన్ అన్నమాట. ఇది ఇక్కడ మనం ఎప్పుడైనా ట్రేడ్ తీసుకునేటప్పుడు వాల్యూమ్ కూడా చూడాలి. ఓకేనా, మీకు చూపిస్తుంది పొజిషన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుంటానని చెప్పేసి. ఇక్కడ నుంచి స్టాప్ లాస్ ఇక్కడ, ఎంట్రీ పాయింట్ అక్కడ. నేను రిస్క్ టు రివార్డ్ 1:2 తీసుకుంటాను. ఒక్కొక్కరు ఒకలా తీసుకుంటారు. కొంతమంది 1:2 తీసుకుంటారు, కొంతమంది 1:3 తీసుకుంటారు, కొంతమంది 1:1 కూడా తీసుకుంటారు. అపోలో ట్యూబ్స్ అనేది నేను ఈ ఫస్ట్ స్టాక్ని ఇక్కడ ట్రేడ్ ఎంట్రీ అవుతా, ఇక్కడ ఎగ్జిట్ అవుతా. ఒకవేళ 1:2కి నియర్గా వచ్చిందనుకో దీన్ని ట్రైలింగ్ స్టాప్ లాస్ చేస్తాను అనమాట. ఎట్లా అంటే 1:1 పాయింట్ దగ్గర స్టాప్ లాస్ పెట్టి 1:3.5కి టార్గెట్ పెడతా, అంతే. అట్లా చేస్తాం అనమాట, అంతే. నేనే కాదు, ఎవరైనా అట్లా చేస్తారు ట్రైలింగ్ స్టాప్ లాస్ని. ఓకేనా, ఇప్పుడు సెకండ్ స్టాక్ చూద్దాం. మీకు ఈ స్టాక్ కూడా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అని చెప్పేసి చెప్తాను. ఓకేనా, సేమ్ మీకు ఇక్కడ మూవింగ్ యావరేజ్ అంటే తెలుసుకోండి, తెలియకపోయినా. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అని చెప్పేసి ఉంటుంది. దీని నెంబర్ నేను 48 తీసుకున్నా. కొంతమంది అంటే నేను చేసేది స్వింగ్ ట్రేడింగ్ కాబట్టి 48 తీసుకున్నా. కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్రాడే ట్రేడింగ్కి 9-21 కానీ యూజ్ చేస్తారు. నేను స్వింగ్ ట్రేడింగ్ చేస్తాను కాబట్టి 48 యూజ్ చేస్తాను. కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే 200 EMA వాడతారు. ఓకేనా, ఇది నియర్లీ 48 EMAకి టచ్ అవుతుంది కాబట్టి నేను ట్రేడ్ తీసుకుంటాను, అంతే. ఇది నేను ఆల్రెడీ రీసెర్చ్ అంటే బ్యాక్ టెస్ట్ చేసినాను అనమాట. ఎక్కడ అంటే నిఫ్టీ 50 ఇండెక్స్లో స్టాక్స్ ఉంటాయి కదా, ఆ స్టాక్స్లో నేను నియర్లీ ఒక 5 years డేటాని బ్యాక్ టెస్ట్ చేశాను. డైలీ హ్యామర్ కానీ వీక్లీ హ్యామర్ కానీ ఫామ్ అయినవి నియర్లీ నేను 50 ట్రేడ్స్ వరకు అంటే బ్యాక్ టెస్ట్లో చూసాను అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు నియర్లీ ఇప్పుడు మూవింగ్ యావరేజ్కి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్కి వస్తేనే నేను ట్రేడ్ తీసుకుంటా. అది నేను బ్యాక్ టెస్ట్ చేసిన, నేను ఆల్రెడీ అక్కడ హిట్ అయిందా లేదని చెప్పేసి చూడగలుగుతా. కానీ నేను మూవింగ్ యావరేజ్కి నియర్గా టచ్ అయి ఉంటే తీసుకుంటా, లేదంటే తీసుకోను. ఇప్పుడు ఇది నియర్గా టచ్ అయి ఉంది కాబట్టి నేను దీన్ని ట్రేడ్ తీసుకుంటా కన్ఫామ్గా. మీకు చూపిస్తాను 1:2 ఎంతవరకు పెట్టుకుంటా ఏంటి అని చెప్పేసి, ఎలా అని చెప్పేసి. సేమ్ అంతే, అన్నిటికంతే. లాంగ్ అనమాట బై అంటే, సెల్ అంటే షార్ట్, అంతే. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటా, ఇక్కడ ట్రేడింగ్ సేమ్. నేను 1:2 తీసుకుంటా. 1:2 కరెక్ట్, అంతే. ఎక్కువ తీసుకోను బ్రో. ఏమన్నా 1:2 కంటే ఎక్కువ హిట్ అయ్యే లెవెల్లో ఉందనుకో ట్రైలింగ్ స్టాప్ లాస్ చేస్తా. ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇదే స్టాప్, ఇది ఇప్పుడు ఇక్కడ పెంచుతా, ప్లస్ స్టాప్ లాస్ని కూడా తీసుకెళ్తా పైనకి, అంతే. ఇట్లా స్టాప్ లాస్ని పైన తీసుకెళ్ళి పెడతా, అంతే, ఏం లేదు. ఓకేనా, మళ్ళీ ఇప్పుడు రేపు ట్రేడ్ చేసే దగ్గర పెట్టుకుంటా, అంతే. మీకు చూపించడానికి అని చెప్పి తీసుకెళ్ళి అట్లా, అంతే. (1:2) ఇంతే బ్రో. ఓకేనా, ఇప్పుడు మనం థర్డ్ స్టాక్ చూద్దాం. ఇది థర్డ్ స్టాక్. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ చూడండి, కింద మనం ఎప్పుడైనా ట్రేడ్ తీసుకునే ముందర వాల్యూమ్ అబ్జర్వ్ చేయాలి, ప్లస్ అది క్యాండిల్ స్టిక్ ఎలా బుల్లిష్ ఫామ్ అయిందా బేరిష్ ఫామ్ అయిందా చూసుకొని తీసుకోవాలి. నాకు ఆల్రెడీ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ ప్లస్ క్యాండిల్ స్టిక్స్ గురించి అంతా తెలుసు కాబట్టి నేను తీసుకుంటున్నా. మీకు ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి. మీకు మ్యాథ్స్ గూగుల్లో సెర్చ్ చేస్తే ప్రతి ఒక్కటి వస్తుంది బ్రో, రాందంటూ ఏమీ లేదు. ఓకేనా, మీకు తెలియకపోతే కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకోండి. నేను ఇప్పుడు అవన్నీ చెప్పాలంటే దీంట్లో చెప్తే వీడియో లెంత్ అవుతుంది అనమాట, చూడాలనిపించేది ఎవరికి ఇంత లెంత్ అయితే. అందుకే ఏవైనా వీడియోస్ అంటే మా అంటే ఒక 5 minutes లేదంటే 10 minutes లోపు క్లోజ్ చేస్తాను. ఎందుకంటే నేనే వీడియోస్ చూడను పెద్ద లాంగ్ ఉంటే, అట్లా అని చెప్పేసి, అంతే. ఈ స్టాక్ ఎందుకు తీసుకున్నా చెప్తాను, అంతే. ఎక్కువ ఏం సోదొద్దు. ఇక్కడ బ్రేక్అవుట్ ఉంది కాబట్టి తీసుకున్నా, అంతే. ఓకేనా, ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్న ఆప్షన్స్
చూపిస్తాను. మ్యాక్స్ ఇక్కడనే బ్రో. ఇది 4 అవర్స్ టైం ఫ్రేమ్లో వాల్యూమ్ డైలీలో బ్రేక్అవుట్ అయింది. నిజంగా చెప్తే 4 అవర్స్లో బ్రేక్అవుట్ అయింది ఇక్కడ. కాకపోతే ఈ వాల్యూమ్ ఈ క్యాండిల్ స్టిక్లో వాల్యూమ్ ఎక్కువ అనమాట. నియర్లీ చూడు ఎన్ని షేర్స్ ట్రేడ్ అయినాయో కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది. వాల్యూమ్ ఈఎంఐ అంటే నియర్లీ 13.826 మిలియన్ షేర్స్ ట్రేడ్ అయినాయి. ఓకేనా, ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకుంటా. నేను చూపించిన ప్రతి ఒక్కటి ఎంట్రీ తీసుకోవడానికి కాదు, ఆ టైంకి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా చూసి తీసుకుంటా. మీరు నేను చెప్పానని చెప్పి డైరెక్ట్ తీసుకోకండి. ఎవరు చెప్పినా కానీ జస్ట్ మీ అంతకు మళ్ళీ మీరు బ్యాక్ చూడండి ఒకసారి. ఓకేనా, ఒకరు చెప్పానని చెప్పేసి గుడ్డి ఎప్పుడు తీసుకోకూడదు. ఇదే బ్రో తలకైనా ఓపెన్ చేయలేదు. అందుకే ల్యాప్టాప్ కొనుక్కోవాలి కానీ మనతో అంత బడ్జెట్ లేదు, అందుకనే ఓపెన్ 1:2 ఇంతే బ్రో. మనకి ఎక్కువ మళ్ళా 1:2 ఇంతే. మీకు ఆల్రెడీ ఇక్కడ చూపిస్తుంది. అంటే ఎట్లా అంటే ఎంత క్వాంటిటీ తీసుకోవాలా, రిస్క్ టు రివార్డ్ ఎంత అని చెప్పేసి. ఓకేనా, నా క్యాపిటల్ 20,000లో 2% రిస్క్ తీసుకుంటా, 4% రివార్డ్ తీసుకుంటా అంతే. దాన్ని 1:2 అంటారు అనమాట. ఓకేనా, ఇది 4 అవర్స్ టైం ఫ్రేమ్లో నేను ఎంట్రీ తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు థర్డ్ స్టాక్ చేద్దాం. ఓకే బ్రో, ఇప్పుడైతే థర్డ్ స్టాక్ చేద్దాం. జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్. ఈ స్టాక్ అయితే మ్యాక్స్ నేను ఎంట్రీ తీసుకోను బ్రో, ఎందుకంటే రెసిస్టెన్స్ బ్రేక్ అయింది కానీ ఇక్కడ స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్స్ అనేది ఏం ఫామ్ అవ్వలేదు. ప్లస్ ఇక్కడ చూస్తే మీరు రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, ప్లస్ ఇంకోటి దాని పక్కన రోజు ఫామ్ అయింది. ప్లస్ వాల్యూమ్ కూడా చాలా వీక్ ఉందన్నమాట. మీరు అబ్జర్వ్ చేసే కింద చూడండి. ఎప్పటికైనా కానీ ఏ ట్రేడ్ తీసుకునే ముందైనా వాల్యూమ్ కూడా అబ్జర్వ్ చేయాలి కన్ఫామ్. ఇది ఓకేనా, గుడ్డిగా తీసుకోకూడదు. మనం వాల్యూమ్ ఎట్ సైడ్కి ఉంటే వాల్యూమ్ ప్లస్ ప్రైస్. ఇప్పుడు వాల్యూమ్ పెరుగుతుంది ప్లస్ ప్రైస్ కూడా పెరుగుతుందంటే ఓకే, అందరూ పాజిటివ్గా ఉన్నారని చెప్పేసి. ఓకేనా, ఇప్పుడు ప్రైస్ పెరుగుతుంది కానీ వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వట్లేదు, అప్పుడు చాలా మందికి ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ ఓకే, ప్రైస్ పెరుగుతుంది కానీ ఎప్పటికైనా ఫాల్ బ్యాక్ అవుతుంది. మ్యాక్స్ కన్ఫామ్గా డౌన్ అవుతుంది అది. ఓకేనా, ఇది బ్రేక్అవుట్ అయింది, కాకపోతే ఏమంటే వాల్యూమ్ పెద్దగా ఇంక్రీజ్ లేదు. ప్లస్ అక్కడ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ కూడా బుల్లిష్ లేదు, బేరిష్ లేదు. డోజీ మీన్స్ న్యూట్రల్ అనమాట. బేరిష్ వాళ్ళు ఎక్కువ లేరు, బుల్లిష్ థింక్ చేసే వాళ్ళు ఎక్కువ లేదు, న్యూట్రల్గా ఉందన్నమాట అంతే. ఓకేనా, నేను ఈ స్టాక్ మీద ట్రేడ్ చేయను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఓన్ రీసెర్చ్ చేసి ట్రేడ్ చేయండి. ఓకేనా. ఓకే గాయస్, ఓకే, ఫోర్త్ స్టాక్ అనమాట ఇది. చూడండి, ఓపెన్ చేస్తాం. ఆల్రెడీ ఇంతకుముందు ఎంట్రీ తీసుకున్నా, జస్ట్ మీకు చూపిద్దామని చెప్పేసి ఓపెన్ చేసిన అంతే. దీని నేను ట్రేడ్ చేయట్లేదు, జస్ట్ మీకు చూపిద్దామని చెప్పి తీసుకున్నాను అంతే. ఇక్కడ ఆల్రెడీ 4 అవర్స్ టైం ఫ్రేమ్లో ఎంట్రీ తీసుకున్నా. ప్లస్ ఇక్కడ 1:2 రివార్డ్ కూడా హిట్ అయింది. కాకపోతే నేను చూసుకోలేదు, ఆఫీస్లో ఉండి మనకి అంత టైం లేకుంటుంది అక్కడ. ప్లస్ ఇక్కడ డౌన్ అయింది, కాకపోతే మనకు ఆల్రెడీ ప్రాఫిట్ హిట్ అయింది కాబట్టి నో ప్రాబ్లం. ప్లస్ ఇక్కడ మనకి ఒకవేళ కిందకి వచ్చినా కానీ నేను స్టాప్ లాస్ పెట్టింటా కాబట్టి పెద్ద లాస్ రాదనమాట. నేను ఎంతైతే లాస్ అనుకుంటానో అంతే వస్తుంది, దానికంటే ఎక్కువ రాదు. ఓకేనా, ఈ స్టాక్ అయితే నేను ట్రేడ్ అవ్వట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ రీసెంట్గా తీసుకున్నా ప్రాఫిట్. ఇంట్లో ఎవరైనా ట్రేడ్ తీసుకోవాలంటే కూడా తీసుకోండి గైస్, ఎందుకంటే ఇక్కడ క్యాండిల్ అంతా స్ట్రాంగ్గా ఫామ్ అయింది కానీ కింద వాల్యూమ్ అబ్జర్వ్ చేస్తున్నారు లేదు, వాల్యూమ్ చాలా వీక్ ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి కింద, ఇదిగో మీకు దీనికి లైన్ మార్క్ చేస్తాయి. ఇదిగోండి, ఈ వర్టికల్ లైన్, స్ట్రైట్ లైన్ చూడండి, లైన్గా పైనకి క్యాండిల్ కింద లైన్గా చూస్తే ఇక్కడ వాల్యూమ్ చాలా చిన్నగా ఫామ్ అయింది. ప్లస్ ఇంకొకటి పక్కన చూపిస్తా, ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ ఉంది కదా, ఇది చాలా చిన్నగా ఫామ్ అయింది కానీ వాల్యూమ్ చూడండి కింద. ఓకేనా, అందుకే ఎప్పటికైనా కానీ ప్రైస్ ప్లస్ వాల్యూమ్ రెండు ఒక సైడ్కి ఉంటే అటు సైడ్గా మార్కెట్ మూవ్ అవుతుంది చాలా మటుకు. ఓకేనా, సరే మరి ఇవి నేను తీసుకున్న స్టాక్స్ అయితే మా అంటే డైలీ 2 or 3, ఇంతకంటే ఎక్కువైతే ఏమి ఉండవు. ఓకేనా, ఒక్కొక్కరు అలా తీసుకుంటారు. ఓకే, మరి ఇంతటితో వీడియో క్లోజ్. ఓకేనా, బాయ్ మరి.